ఏ ప్రజాస్వామ్యానికైనా రాజకీయ పార్టీలే ప్రాణాధారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయాలు, ఆశయాలు మరియు అవసరాలు రాజకీయ పార్టీల ద్వారా ప్రతిబింబిస్తాయి. ఊహించుకోండి, ఒక పెద్ద సంతలో జనాంతా గుమిగుడి చర్చించుకుంటూ, వాదించుకుంటూ తాము ఆరికి ఏది మంచిదో నిర్ణయించుకుంటున్నారు. ఈ చర్చలు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తాయి. అదే విధంగా రాజకీయ పార్టీలు కూడా పని చేస్తాయి. ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని ప్రభుత్వ విధానాలుగా మార్చే ప్రయత్నం చేస్తాయి. ఒకే రాజకీయ సిద్ధాంతాలు, సూత్రాలు, లక్ష్యాలతో ఏకమైన వ్యక్తుల సమూహాలే ఈ పార్టీలు. వీటిలో సభ్యులు తమ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటారు. వీటి ప్రధాన ఉద్దేశం రాజకీయ అధికారాన్ని పొందడం. కానీ ఇది కేవలం అధికారాన్ని పొందడం మాత్రమే కాదు, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కూడా. ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ద్వారా వారు దీన్ని సాధిస్తారు. ప్రజల మద్దతు పొందడం ద్వారా వారు తమ విధానాలను అమలు చేయగలుగుతారు. దీన్ని ఒక పెద్ద వ్యూహాత్మక ఆటలా ఆహరించుకోండి. ఇందులో ప్రతి కదలిక, ప్రతి నిర్ణయం వ్యూహాత్మకంగా ఉంటుంది. దీనిలో వివిధ జట్లు, రాజకీయ పార్టీలు పార్లమెంటు లేదా శాసనసభలో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడానికి పోటీ పడతాయి. ఈ పోటీ ప్రజాస్వామ్యానికి జీవం పోస్తుంది. ఏ ఆటలోనైనా ఉండే నియమాలు, నిబంధనలు ఉన్నట్లుగానే రాజకీయ వ్యవస్థలో కూడా నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఒక నిష్పక్షపాతమైన మరియు న్యాయమైన రాజకీయ వ్యవస్థను నిర్ధారించడానికి రాజకీయ పార్టీలు కూడా ఈ నియమాల ప్రకారం నడుచుకోవాలి. ఇది ప్రజాస్వామ్యానికి న్యాయం, సమానత్వం తీసుకువస్తుంది. కానీ ఇదంతా ఎన్నికల్లో గెలవడం గురించి మాత్రమే కాదు. ఇది ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించడం, వారి సమస్యలను పరిష్కరించడం గురించి కూడా. రాజకీయ పార్టీలు రాజకీయ రంగాన్ని రూపొందించడంలో చాలా విస్తృతమైన పాత్ర పోషిస్తాయి. అవి ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని ప్రభుత్వ విధానాలుగా మార్చే ప్రయత్నం చేస్తాయి. అవి భవిష్యత్తు కోసం విభిన్న దృక్పథాలను అందిస్తాయి. ప్రజలకు భవిష్యత్తు కోసం ఆశయాలు కలిగిస్తాయి. ప్రత్యామ్నాయ విధానాలు మరియు పాలన విధానాల మధ్య ఎంపికను ఓటర్లకు అందిస్తాయి. ప్రజలు తమకు నచ్చిన విధానాలను ఎంచుకోవచ్చు. రాజకీయ పార్టీలు లేని ప్రపంచంలో రాజకీయాలు గందరగోళంగా మరియు విచ్ఛిన్నమవుతాయి, లక్ష్యం లేని ఓడ్లాగా ఉంటాయి. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు ప్రతిబింబించబరు. రాజకీయ పార్టీలు సంక్లిష్టమైన రాజకీయ ప్రపంచానికి నిర్మాణం, వ్యవస్థీకరణ మరియు దిశను అందిస్తాయి. ప్రజాస్వామ్యానికి జీవం పోస్తాయి. ప్రజాస్వామ్య యంత్రాంగాన్ని నడిపించే ఇంజిన్లు రాజకీయ పార్టీలు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ వారి ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తాయి. అవి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ అనేక విధులను నిర్వహిస్తాయి. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించే బాధ్యతను తీసుకుంటాయి. వాటి కీలక పాత్రలు ఇక్కడున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. మొట్టమొదటిది, పార్టీ దిక్పథాన్ని, ఎజెండాను ప్రతినిధించడానికి అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఎన్నికల సమయంలో పార్టీలు తమ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తాయి. తమ సొంత నమ్మకాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశాన్ని ఇది పౌరులకు కల్పిస్తుంది. ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకోవడం ద్వారా తమ అభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రభుత్వాన్ని ఏర్పరచగలుగుతారు. రాజకీయ ఎంపికల విందును గ్రహించుకోండి. ప్రతి పార్టీ విభిన్న విధానాలు, హామీల మెనూను అందిస్తుంది. ప్రజలు తమకు నచ్చిన విధానాలను ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. రెండవది, పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, నడుపుతాయి. ఎన్నికల ఫలితాల ఆధారంగా గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాని విధానాన్ని అమలు చేస్తుంది. ఈ విధంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధానాన్ని అమలు చేస్తుంది. పార్టీలు తమ ఎన్నికల హామీలను కాంక్రీటు చర్యగా మారుస్తాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందుతాయి. మూడోదిగా, అవి వివిధ అంశాలపై వారిని రూపొందించడం, స్పష్టం చేయడం ద్వారా విధాన రూపకర్తలుగా పనిచేస్తాయి. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే విధానాలను రూపొందిస్తాయి.
తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల అవసరాలు, సమస్యలను పరిష్కరించే సమగ్ర విధానమును అభివృద్ధి చేయడానికి పార్టీలు పరిశోధన, సంప్రదింపులు, చర్చల్లో పాల్గొంటాయి. ఈ విధంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సమర్వమన విధానాలు రూపొందిస్తాయి. 4వది, పార్టీలు రాజకీయ విధి అవగాహనలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజలకు రాజకీయ వ్యవస్థ గురించి అవగాహనను కల్పించడం ద్వారా వారు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకోవడంలో సహాయపడతాయి. పౌరులకు వారి హక్కులు, బాధ్యతలు, వారికి అందుబాటులో ఉన్న వివిధ రాజకీయ ఎంపికల గురించి తెలియజేయడానికి వారు ర్యాలీలు నిర్వహిస్తారు, మేనిఫెస్టోలను ప్రచురిస్తారు, ప్రజా చర్చల్లో పాల్గొంటారు. ఈ విధంగా ప్రజలు తమకు అందుబాటులో ఉన్న ఎంపికలను తెలుసుకోవడంలో సహాయపడతాయి. 10వది, పార్టీలు రాజకీయ భాగస్వామ్యం యొక్క కానేళ్లుగా పనిచేస్తాయి. పౌరులు రాజకీయ ప్రక్రియలో పాల్గొనడానికి వేదికను కల్పిస్తాయి. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, తమ ప్రతినిధులను బాధ్యులుగా ఉంచడానికి ఈ వేదికను ఉపయోగిస్తారు. వారు సాధారణ లక్ష్యాల చుట్టూ ప్రజలను సమీకరిస్తారు, వారి అభిప్రాయాలను వెలిబుచ్చమని, వారి ఎన్నికైన ప్రతినిధులను బాధ్యులుగా ఉంచమని ప్రోత్సహిస్తారు. ఈ విధంగా ప్రజలు తమ ప్రతినిధులను సమర్థవంతంగా నియంత్రించగలుగుతారు. 6వది, పార్టీలు సంఘర్ష తీర్మానంలో కీలక పాత్ర పోషిస్తాయి. విభిన్న సమాజంలో సంఘర్షాలు తప్పవు. ఈ సంఘర్షణలను పరిష్కరించడానికి పార్టీలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి. రాజకీయ పార్టీలు మధ్యవర్తులుగా, చర్చలు జరిపేవారిగా వ్యవహరిస్తాయి. వివాదాస్పద అంశాలపై సాధారణ అవగాహనను కనుగొనడానికి, ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధంగా సమాజంలో శాంతి, సౌహార్దతను కాపాడుతాయి. చివరగా, రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవస్థ స్థిరత్వం కొనసాగింపుకు దోహదం చేస్తాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు స్థిరత్వాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రాజకీయ పోటీ, పాలన కోసం ఒక క్రమబద్ధమైన ఢాంచాను అందించడం ద్వారా అవి అధికార పరివర్తన సజావుగా సాగేలా చూస్తాయి, గందరగోళం, అస్థిరతను నివారిస్తాయి. ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా నడుస్తుంది. రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని భావించుకోండి. అది ఎంత గందరగోళంగా ఉంటుందో భావించండి. అది కండక్టర్ లేని ఆర్కెస్ట్రా లా ఉంటుంది, గందరగోళంగా, వైరుధ్యంగా ఉంటుంది. ప్రతి సంగీతకారుడు తన స్వంతంగా వాయించడానికి ప్రయత్నిస్తాడు, కానీ వ్యక్తిత్వం ఉండదు. రాజకీయ ఆకాంక్షలను వ్యవస్థీకరించడానికి, మార్గనిర్దేశం చేయడానికి పార్టీలు లేకుండా రాజకీయ రంగం విచక్షణమ ప్రభావం చూపుతూ ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఒక వేదిక లేకుండా ఉంటారు. పార్టీలు లేనప్పుడు వ్యక్తిగత హజరులు తమ స్వంతంగా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సమర్థవంతమైన ప్రచారానికి అడ్డంకిగా ఉంటుంది. ఓటర్లు సమాచారం తెలుసుకుని ఎంపికలు చేసుకోవడం కష్టతర అవుతుంది. వారు ఎవరి కోసం ఓటు వేయాలో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వందలాది వ్యక్తిగత పదార్థాలతో కూడిన మెను నుండి భోజనం ఎంచుకోవడం లాంటిది, కానీ వంటకాలు ఉండవు. ఇది ఓటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. విభిన్న రాజకీయ దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి, మన విలువలకు అనుగుణంగా ప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజకీయ పార్టీలు ఒక ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి. అవి ప్రజలకు స్పష్టమైన ఎంపికలను అందిస్తాయి. అవి వడ్పోతలుగా పనిచేస్తాయి, సంక్లిష్టమైన రాజకీయ ప్రపంచాన్ని సరళీకరిస్తాయి. పౌరులు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడాన్ని సులభతరం చేస్తాయి. అవి ప్రజలకు సమస్యలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. అంతేకాకుండా పార్టీలు తనిజీలు సమతుల్య వ్యవస్థను అందిస్తాయి. ఏదొక వ్యక్తి లేదా సమూహం అధికారంపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండకుండా చూస్తాయి. అవి ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి జవాబుదారీతనం, పారదర్శకతను ప్రోత్సహిస్తాయి, ఒకరినొకరు తనిజీలో ఉంచుతాయి, అధికార దుర్వినియోగాన్ని నివారిస్తాయి. అవి ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తాయి. సారాంశంలో రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య నిర్మాణం ఆధారపడిన స్తంభాలు. అవి ప్రజాస్వామ్య వ్యవస్థకు బలాన్ని అందిస్తాయి. ఆరోగ్యకరమైన, క్రియాశీలకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుకు అవి తప్పనిసరి. అవి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాయి.